నా పేరు జంజన వెంకట సత్యనారాయణ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మంగళగిరి నుంచి రత్నం చెరువు నుంచి వచ్చాము. ఏం చేస్తుంటారన్నా? నేను గోల్డ్ వర్క్ చేస్తూ ఉంటాను. గోల్డ్ వర్క్ ఏంటన్నా మరి ఎలా ఉంది? పట్టా అందుకున్నారు లోకేష్ గారి చేతుల మీదుగా? చాలా సంతోషంగా ఉందండి. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కనీసం వాళ్ళ మాటలో నీటి మీద రాతల్లా ఉన్నాయి, కానీ లోకేష్ గారు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. చెప్పాడంటే చేస్తాడు అన్నట్లుగా రీతిలో ఈరోజు లోకేష్ గారు చేశారు. ఎన్నో లక్షలు గల విలువ గల భూమిని ఈరోజు ప్రజలకి దారాగతం చేశారు లోకేష్ గారు. ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే దాదాపు 1000 కోట్ల ఆస్తి ఈ రోజు మంగళగిరి ప్రజలకి ఈ పట్టాల ద్వారా ఇస్తున్నాము అని చెప్పేసి ఆయన మాట్లాడడం ఎలా అనిపించింది సార్ అసలు? చాలా సంతోషంగా ఉందండి. దేవుడి ప్రత్యక్ష రూపంలో లోకేష్ గారిని చూస్తున్నాము. దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ చూస్తున్నాము, ఇవాళ లోకేష్ గారి రూపంలో చూస్తున్నాము అన్నమాట. ఎందుకంటే అన్ని లక్షల విలువ గల భూమిని ప్రతి పేదవాడికి హక్కు కల్పించడం అంటే సామాన్య విషయం కాదు. ఎన్నో ప్రభుత్వాలు చూశారు, కానీ ఎవ్వరు చేయలేని పని ఈయన చేసి చూపించాడు. 10 నెలల్లో ఇంత చేయడం అనేది చాలా హర్షించగల విషయం అన్నమాట. గతంలో నాయకులు ఓట్ల కోసం వాడుకున్నారే తప్పించి ప్రజలకి మనం సంక్షేమ పథకాలు అందించాలి, ప్రజలకు ఏదో మేలు చేయాలి, ప్రజలకు హక్కుదారులకు చేయాలని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా ఎంతవరకు చూడలేదండి. లోకేష్ గారు చూశారండి, ఆయన ప్రజల బాధ చూశారు, ప్రజలు పడుతున్న కష్టాలను చూశారు. చాలా చక్కగా మాకు లోకేష్ గారు చేస్తున్నారు. అంటే ఇక్కడ పట్టాలు ఇవ్వడంలో పార్టీ భేదాలు ఏమన్నా చూస్తున్నారా, లేదంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారా? ముందు కూడా మొదటి పట్టా ఇచ్చింది కూడా అండి వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలకే ఇచ్చారండి. ఎందుకంటే కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, పార్టీ చూడట్లేదు, ప్రతి ఒక్కరికి అర్హుడిగా ఉన్న అందరికీ ఇస్తున్నారండి. పార్టీ అనేది అసలు లేదండి. అది వైసీపీ నాయకులు కూడా పట్టాలు ఇస్తున్నారండి. వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడాను. మాకు ఎటువంటి భేదాలు లేవండి. మేము ఎలాగో వాళ్ళు అలాగే. పార్టీ అనేది సహజం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందరూ ఎవరైనా ప్రజల కోసం పనిచేయాల్సిందే. కాకపోతే లోకేష్ గారు ఏంటంటే బాగా గుర్తించి వాళ్ళ ప్రజల కష్టాలు తెలుసుకొని లోకేష్ గారు పట్టాదారుని చేశారండి. ప్రజలు చాలా చక్కగా ఆనందంగా ఉందండి. ఏమనిపిస్తుందండి లోకేష్ గారు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు చూశారు మీరు? సార్ గతంలో ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదండి. ఇంతవరకు కూడా సంవత్సరాల తరబడి ఉన్నారే, కానీ వాళ్ళు చేసింది కూడా అయితే ఏమీ లేదండి. అభివృద్ధి అని పేరుగా వాళ్ళు ఏమీ చేసింది లేదు. లోకేష్ గారు చేసి చూపిస్తున్నారు. ఇవాళ రోడ్లు కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, గ్యాస్ లైన్ కానివ్వండి, 100 పడకల ఆసుపత్రి కట్టిస్తున్నారు సార్. ఇంతవరకు చరిత్రలో ఎవరికి మంగళగిరి చుట్టుపక్కల ఇక్కడ ఇంతవరకు 100 పడకల ఆసుపత్రి అనేది ఆలోచన కూడా ఎవరికి రాలేదు. అది లోకేష్ గారికి వచ్చిందండి ఆలోచన. ఆయనకి చాలా ధన్యవాదాలండి. పేదవాళ్ళ గురించి ఎక్కడ మేము విజయవాడ ఇప్పుడు కనీసం ఒక అనారోగ్యం వస్తే గుంటూరు, విజయవాడ వెళ్ళాల్సిన పరిస్థితి అండి. అదే 100 పడకల ఆసుపత్రి వస్తే మాకు ఒక చేదుడు వాళ్ళకి పక్కనే ఉంటుంది సార్. అది నడుచుకుంటే వాకబుల్ డిస్టెన్స్లో మాకు ఉందండి. చాలా ఆనందదగ్గ విషయం అండి మాకు 100 పడకల ఆసుపత్రి ప్రసాదించడం. ఏమండి ఇక మంగళగిరి కంచుకోటండి లోకేష్ గారికి. గెలిపించడం అని కాదు, లోకేష్ గారు రాసి ఇచ్చినట్టే మంగళగిరి. ప్రజలందరూ కూడా పెద్ద కొడుకు గాను, ఒక చిన్న కొడుకు గాను, మనోడు గాను చూస్తున్నారండి మంగళగిరిలో. ఎందుకంటే ఆయన చేసిన ఒక్క సంక్షేమ పథకం అధికారం లేనప్పుడు కూడాను చాలా సంక్షేమ పథకాలు అందించారండి. ఇప్పుడు కూడాను చాలా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇప్పుడు పట్టా కల్పిస్తున్నారు. అంతకుముందు మన సూపర్ 6 అనే పథకంలో కొన్ని పథకాలు కూడా అమలు చేసి ఉన్నారు. ఉచిత గ్యాస్ అని చెప్పేసి చాలా పథకాలు కూడా ముందుకు తీసుకొస్తున్నారండి. మంగళగిరి కంచుకోట అయిపోయింది, గెలవడం కాదండి, ఆయనకి రాసి చేసినట్టేనండి నిజ వరకు.